టీసాట్ వీక్షకులకి నమస్కారం. సాగు చట్టాలు కార్యక్రమానికి స్వాగతం. గత వారం చర్చించినప్పుడు విత్తనాల చట్టం గురించి మాట్లాడినప్పుడు, అదేవిధంగా ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ రైతు హక్కుల చట్టం గురించి మాట్లాడుకున్నప్పుడు విత్తనాలు, ఆ విత్తనాలకు నష్టం జరిగితే ఏంటి అని కొద్దిగా ప్రస్తావన చేసుకున్నాం. విత్తనాలు నష్టపోతే, విత్తనాలు ఆశించినంతగా మొలకెత్తకపోయినా, ఆ విత్తనాలు ఆశించిన దిగుబడి ఇవ్వకపోయినా నష్టపరిహారం పొందే మార్గం వినియోగదారుల చట్టంలో ఉందని, ఆ వినియోగదారుల చట్టం గురించి మరో సందర్భంలో మాట్లాడతానని నేను చెప్పడం జరిగింది. ఈ రోజున మనం వినియోగదారుల చట్టంలో రైతుకున్న హక్కులు, రైతు వినియోగదారుడుగా ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఎలాంటి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది, ఈ అంశాలని మనం ఒకసారి పరిశీలించి చూద్దాం. ఈ దేశంలో వినియోగదారుల చట్టం 1986లో వచ్చింది. దానికంటే ముందే ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. ప్రపంచంలో ప్రతి పౌరుడు వినియోగదారుడిగా తనకుండే హక్కుల రక్షణ కోసం దేశాలు తీసుకోవాల్సిన చర్యలపైన, తేవాల్సిన చట్టాలపైన, వినియోగదారుల హక్కుల్ని ఏ విధంగా రక్షించాలి, మార్కెట్ ఎకానమీలో రైతులు కావచ్చు, ఇతర ఏ వినియోగదారుడైనా, మీరు సబ్బు కొనుక్కున్నా, అగ్గిపెట్టె కొనుక్కున్నా, మార్కెట్లో ఏం కొనుక్కున్నా, ఓ టీవీ కొనుక్కుంటారు, ఒక ఫోన్ కొనుక్కుంటారు, ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు, మీరు ఏది కొన్నా ఆ కొనుక్కున్న వస్తువు, మీరు పెట్టిన ధర, వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరకపోతే కన్జ్యూమర్గా, వినియోగదారుడిగా ఉన్న హక్కులను కాపాడటం కోసం ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానం తదనంతర కాలంలోనే 1986లో భారతదేశంలో వినియోగదారుల చట్టం వచ్చింది. ఇటీవల కాలంలోనే ఈ చట్టాన్ని రద్దు చేసి ఒక కొత్త వినియోగదారుల చట్టాన్ని 2019లో రూపొందించుకున్నాం. అది ఈ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సంవత్సరం కొత్త వినియోగదారుల చట్టం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త వినియోగదారుల చట్టం కింద రైతు వినియోగదారుడుగా వ్యవసాయానికి సంబంధించి ఏవైతే కొనుగోలు చేస్తారో, రైతు తను పండించింది మార్కెట్లో అమ్ముతాడు. మార్కెట్ కష్టాల గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అది మార్కెట్ చట్టంలో ఉంది. రైతు పండించిన పంటను మార్కెట్లో అమ్మినప్పుడు ఆ మార్కెట్ల చట్టం, మార్కెట్ల మోసాలు, మార్కెట్లో నష్టం జరిగితే ఏం చేయాలి, ఇవన్నీ వ్యవసాయ మార్కెట్ల చట్టంలో ఉంటుంది. మనం గతంలోనే ఈ వ్యవసాయ మార్కెట్ల చట్టం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడబోయేది రైతు కొనుగోలుదారుడుగా వ్యవసాయానికి సంబంధించి కొనుగోలు చేసినప్పుడు ఏం కొంటారు. ముఖ్యంగా కొనుగోలు చేసేది విత్తనాలు. ప్రతి పంట కాలంలో విత్తనాలు కొని వేస్తాం. ఆ విత్తనాలు కొనుగోలు చేసిన వ్యక్తిగా ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు ఇవి కొనుగోలు చేస్తాడు. కొన్ని సందర్భాలలో వ్యవసాయ సేవలు కూడా పొందే ఫెసిలిటీ ఉంది. అది కాంట్రాక్ట్ వ్యవసాయం కావచ్చు, ఇతరత్ర కాంట్రాక్టు కంపెనీలతోటో సంస్థలతో కుదుర్చుకొని వాళ్ళు చెప్పిన పంటలు వేసి కొంత నష్టపోయిన సందర్భాలలో నష్టపరిహారం ఎట్లా, ఈ అంశాలకు సంబంధించి వినియోగదారుల చట్టంలో ఏముంది అనే తెలుసుకునే ప్రయత్నం మనం ఈ వారం చేద్దాం. దానికంటే ముందుగా ఒక మౌలికమైన ప్రశ్న, అసలు రైతు వినియోగదారుడేనా? రైతు వ్యవసాయానికి సంబంధించిన ఇన్పుట్లను కొనుగోలు చేసినప్పుడు తనని వినియోగదారుడుగా పరిగణిస్తారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. చాలా కాలం పాటు ఈ ప్రశ్నకి సరైన సమాధానమే లేదు. చాలా సందర్భాల్లో రైతు వినియోగదారుడు కాదు కాబట్టి అతనికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే అవసరం లేదని చెప్పి తీర్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2 కీలకమైన తీర్పులు భారత సుప్రీంకోర్టు వారు వెలువరించారు. ఒకటి 2012 సంవత్సరంలో, రెండవది ఈ సంవత్సరం 2020లో 2 కీలకమైన తీర్పులు వచ్చాయి. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, చాలా ముఖ్యమైన అంశం దీంట్లో, ఈ 2 తీర్పులలో కూడా మన రాష్ట్రంతో అనుబంధం ఉంది. 2012లో తీర్పు ఇచ్చిన వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జిగా మన దగ్గర చీఫ్ జస్టిస్గా పనిచేసి వెళ్ళిన జస్టిస్ సింఘ్వి గారు ఆ తీర్పు వెలువరించారు. ఇక 2020లో వచ్చిన తీర్పులో మన రాష్ట్రం నుంచే ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ సుభాష్ రెడ్డి గారు ఆ తీర్పులో భాగంగా ఉన్నారు. ఆయన ఈ 2 కీలకమైన తీర్పులు, ఈ 2 తీర్పులలో కూడా రైతు వినియోగదారుడు అవుతాడా కాడా? రైతు మార్కెట్లో పోయి సెల్ ఫోన్ కొంటేనో, లేకపోతే టీవీ కొంటేనో, ఇంకేదో మార్కెట్ వస్తువు కొనుక్కుంటే ఆయన వినియోగదారుడే నష్టపరిహారం పొందొచ్చు. కానీ ప్రశ్న దేనికి సంబంధించిందంటే, రైతు విత్తనాలు కొన్నప్పుడు, రైతు ఎరువులు, పురుగు మందులు కొన్నప్పుడు, రైతు పంటకు కావాల్సిన ఇతర ఏమన్నా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అతను వినియోగదారుడు అవుతాడా కాదా అనేది అనుమానం. దీనికి ఈ 2 తీర్పులు నివృత్తి చేశాయి. అసలు అనుమానం ఎందుకు వచ్చింది? వినియోగదారుడు అవునా కాదా అనే క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే, 1986లో వచ్చిన వినియోగదారుల చట్టం కావచ్చు, 2020 నుంచి అమల్లోకి వచ్చిన 2019 వినియోగదారుల చట్టం కావచ్చు, వినియోగదారుడు ఎవరు అని ఒక డెఫినేషన్ ఉంటుంది దాంట్లో. అందులో ఏమంటారంటే,
ఎవరైనా వ్యక్తి ఒక వస్తువుని కొనుగోలు చేసిన వ్యక్తి వినియోగదారుడు అవుతాడు, లేదా ఆ కొనుగోలు చేసి వ్యక్తి దగ్గర నుంచి అతని అనుమతితో లేదా ఆమె అనుమతితో ఇంకెవరన్నా వాడుకుంటే ఆ వస్తువును కూడా వాళ్ళు కూడా వినియోగదారుగానే పరిగణించబడతారు. అది వస్తువు కొనుగోలు చేసినప్పుడు కావచ్చు, సేవలు పొందినప్పుడు కావచ్చు, ఏదైనా సర్వీస్ పొందితే కూడా వినియోగదారుడు అవుతాడు. కానీ ఆ కొనుగోలు చేసే వస్తువు కావచ్చు, ఆ వ్యక్తి పొందే సేవలు కావచ్చు మార్కెట్ ద్వారా కమర్షియల్ పర్పస్ కోసం అయితే, వ్యాపార అవసరాల నిమిత్తం అయినట్లయితే ఆ కొనుగోలు వినియోగదారుల చట్టం పరిధిలోకి రాదు. అంటే నేను మార్కెట్లోకి వెళ్ళి ఇలాంటి వాచ్లు ఒక 4 కొనుక్కొని మళ్ళీ ఈ వాచ్లు నేను ఇక్కడ మార్కెట్లో అమ్మడానికి లేదా నాకు తెలిసిన సర్కిల్లో మళ్ళీ దీన్ని వినియోగం అంటే అమ్మడానికి కనుక కొనుక్కొని వస్తే నేను వినియోగదారుని కింద రాను. లేదు ఇప్పుడు నా చేతిలో ఈ పెన్ను ఉంది, ఒక 100 పెన్నులు కొనుగోలు చేసి మళ్ళీ ఇవి నేను తిరిగి అమ్మటానికి కనుక ఆ 100 పెన్నులు కొంటే నేను వినియోగదారుడి డెఫినేషన్ పరిధిలోకి రాను. మరి దీనికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, ఒకవేళ కనుక కొనుగోలు చేసిన వస్తువులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే జీవనోపాధి కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా, స్వయం ఉపాధి కల్పన ద్వారా జీవనోపాధి కల్పించుకోవటం కోసం కనుక వాటిని వాడినట్లయితే అది కమర్షియల్ పర్పస్ కోసం రాదు. ఇప్పుడు రైతు విత్తనాలు కొనుగోలు చేసి పంట ఎందుకు వేస్తాడు? మళ్ళీ ఆ పంట తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకోవడానికే కదా. లేదా ఆ విత్తనాలు ఇప్పుడు చాలామంది రైతులు విత్తనాలు ఫౌండేషన్ సీడ్ కొని విత్తన పంటలు వేస్తారు, మళ్ళీ వీటిని విత్తనాలుగా అమ్మటానికి మళ్ళీ కంపెనీకి ఇస్తారు. వాళ్ళు మళ్ళీ ప్యాకేజ్ చేసి మళ్ళీ వీటిని విత్తనాలుగా అమ్ముతారు. అంటే దేనికోసం వాడుతున్నారు వీళ్ళు? మళ్ళీ తిరిగి అమ్మటం కోసమే విత్తనాలు కొంటున్నారు, వాటిని విత్తి వాటి ద్వారా వచ్చినదని. ఇది కమర్షియల్ అవుతుంది అనేది చాలామంది చాలా కోట్లలో వాదన. చాలా కంపెనీలు ఇట్లాంటి వాదనలు కోట్లు వినిపించాయి. రైతు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు అది తిరిగి అమ్మటానికే కొంటున్నాడు కాబట్టి ఆయన కమర్షియల్ పర్పస్ కింద వస్తుంది, నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అని. సుప్రీంకోర్టు వారి ముందు వచ్చిన 2 కేసులలో మొట్టమొదటి కేసు 2012లో వచ్చిన కేసులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన కేసు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళకి రైతులకి మధ్యలో వచ్చిన తగాదా అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ, విత్తనాభివృద్ధి చేస్తుంది, విత్తనాలను అమ్ముతుంది. విత్తనం మొత్తం ఆ కంపెనీ తయారు చేయదు కదా, విత్తనాలని ఫౌండేషన్ సీడ్ ఆ కార్పొరేషన్ తయారు చేస్తుంది. ఈ ఫౌండేషన్ విత్తనాలని రైతులకు ఇచ్చి వారితో పండించి వాటిని ప్రాసెస్ చేసి మళ్ళీ వాటిని విత్తనాలుగా ఈ నేషనల్ సీడ్ కార్పొరేషన్ అమ్ముతుంది. ఇట్లా 2010, 11, 12 ఈ సంవత్సర కాలాల్లో అంతకంటే ముందు కూడా కొన్ని జిల్లాలలో ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళిన కేసులు కొన్ని జిల్లాల నుంచి ఉన్నాయి. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మహబూబ్ నగర్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడైతే అది మహబూబ్ నగర్, మన కర్నూలు జిల్లాలో, ఇట్లా కొన్ని జిల్లాలలో రైతులకి నేషనల్ సీడ్ కార్పొరేషన్ విత్తనాలను అభివృద్ధి చేయడం కోసం కాకరకాయ విత్తనాలు, దోసకాయ విత్తనాలు, ఇతర కూరగాయలకు సంబంధించినవి, పొద్దుతిరుగుడు విత్తనాలు, టమాటా విత్తనాలు ఇవన్నీ రైతులకు ఇచ్చింది. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే, మేము విత్తనాలుగా అమ్మటం కోసం ఫౌండేషన్ సీడ్ ఇస్తున్నాము, మీరు ఈ పంట పండిస్తే అవి మేమే కొనుగోలు చేస్తాము, ఆ కొనుగోలు చేసిన వాటిలలో మళ్ళీ తిరిగి రైతులకి విత్తనాలుగా అమ్మటానికి కోసం అంటూ ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఏదైతే చెప్పిందో ఆ మేరకు రైతుకు దిగుబడులు రాలేదు, చాలా నష్టం జరిగింది. కింటా పండుతుంది అన్న చోట పావు కింటా కూడా దిగుబడి రాలేదు. అలాంటి సందర్భంలో ఇక్కడ రైతులందరూ, ఆంధ్రప్రదేశ్ జిల్లా రాష్ట్రంలోని రైతులు, తెలంగాణ రాష్ట్రంలోని రైతులు, ఖమ్మం జిల్లా రైతులు, మహబూబ్నగర్ జిల్లా రైతులు, వరంగల్ జిల్లా రైతులు వాళ్ళ జిల్లా కన్జ్యూమర్ ఫోరంలలో కేసులు వేశారు. కేసులు వేసి మాకు నష్టపరిహారం రావాలని కోరుకున్నారు. అప్పుడు నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఏమని వాదించింది అంటే, 2-3 అంశాలలో వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వడానికి వీల్లేదు అంది. ఒకటి, రైతు కన్జ్యూమర్ కాదు కాబట్టి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వీళ్ళకి వర్తించదు, నష్టపరిహారం ఇవ్వద్దు. 2, వాళ్ళకి నష్టం జరిగితే ఒప్పంద ప్రకారం ఇది మధ్యవర్తుల ద్వారా సెటిల్మెంట్ జరగాలి, ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి, కానీ కన్జ్యూమర్ ఫోరంకి రావద్దు. ఈ నేపథ్యంలో ఇవ్వద్దు అంటే కూడా డిస్ట్రిక్ట్ ఫోరము, స్టేట్ ఫోరం కూడా రైతుకు అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. అది నేషనల్ కన్జ్యూమర్ ఫోరం కూడా నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ కూడా వెళ్ళింది నేషనల్ కన్జ్యూమర్ ఫోరంకి. అక్కడ కూడా రైతులకు అనుకూలంగా తీర్పు వస్తే నేషనల్ ఫోరం ఇచ్చిన తీర్పు మీద నేషనల్ సీడ్ కార్పొరేషన్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో జస్టిస్ సింఘ్వి గారు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధానమైన అంశం ఏంటంటే, జస్టిస్ సింఘ్వి గారు ఒక మాట అంటారు, ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వినియోగదారుల హక్కుల చట్టం ఏదైతే ఉందో ఈ చట్టంలో ఏవైతే హక్కులు కల్పించారో, ఏదైతే మెకానిజం ఉందో ఇవి ఇతర చట్టాలకి అనుబంధంగా అదనంగా ఉంటాయి తప్ప
మిగతా చట్టాలలో ఉన్నాయి కాబట్టి ఈ చట్టం కింద వెళ్ళడానికి వీల్లేదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వినియోగదారుల చట్టంలోనే చాలా స్పష్టంగా పేర్కొన్నారు, ఇతర చట్టాలలో ఉన్న హక్కులకి అదనంగా ఈ చట్టంలో వెసులుబాటు కల్పిస్తున్నామని. అంటే ఈ చట్టం దేన్ని రద్దు చేయదు. ఈ చట్టం కొన్ని అదనపు హక్కులు, అదనపు వెసులుబాట్లు కన్జ్యూమర్కి ఇవ్వటం జరుగుతుంది. మొట్టమొదట ఇది అర్థం చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే రైతుకు కనుక ఇతర చట్టాల పరిధిలో నష్టపరిహారం పొందే అవకాశం ఉన్నా వాటికి అదనంగా వినియోగదారుల చట్ట ప్రకారం కూడా నష్టపరిహారం కోరడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి మాట. ఏమున్నాయి ఇతర అవకాశాలు రైతుకి నష్టపరిహారం పొందడానికి వినియోగదారుల చట్టం కాకుండా? ఒకటి, విత్తన చట్ట ప్రకారం విత్తనాల గనక నష్టం జరిగితే సీడ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ చేయొచ్చు. సీడ్ ఇన్స్పెక్టరు వారి మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఏం చర్యలు తీసుకుంటారు? ఎవరన్నా తప్పుడు విత్తనాలు అమ్మితే, ఫేక్ విత్తనాలు అమ్మితే, తక్కువ నాణ్యత కలిగిన విత్తనాలు అమ్మినట్లయితే 500 రూపాయలు ఫైన్ వేయొచ్చు. 500 రూపాయలే ఫైను అట్లా అమ్మిన వాళ్ళ పైన. రెండోసారి కూడా అట్లనే చేస్తే 1000 రూపాయలు జుర్మానా వేస్తారు. 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కానీ విత్తన చట్టంలో ఎక్కడ కూడా రైతుకు నష్టపరిహారం ఇప్పించే వెసులుబాటు ఎక్కడ లేదు దాంట్లో. ఇది ఒక మార్గం. ఆ విత్తనాలు నష్టపోతే రైతు చేయగలిగేది సీడ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ చేయటం. ఇక 2, మనం ఇంతకుముందు మాట్లాడిన ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్, కొత్త మొక్క రకాలు మరియు రైతు హక్కుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం మేరకు ఆ చట్టం కింద నమోదైన కొత్త మొక్క రకాలు కనుక రైతు నాటితే ఆ విత్తనాలు కనుక నష్టం జరిగితే అప్పుడు ఆ చట్టం కింద నష్టపరిహారం అడగవచ్చు. కానీ అది అన్నిటికీ వర్తించదు. ఆ చట్టం కింద ఏ రకాలైతే కేంద్ర అథారిటీ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయో, రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎంత దిగుబడి వస్తుందని ఆ పలానా వ్యక్తి ప్రకటించాడో అంత రాకపోతే ఆ చట్టం కింద నష్టపరిహారం కోరవచ్చు. ఇది 2వ మార్గం. ఇక 3వ మార్గం ఏంటంటే కాంట్రాక్టు వ్యవసాయం చేసినప్పుడు, ఇప్పుడు దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంట్రాక్ట్ చట్టం లేకముందు కూడా రైతులు కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని కాంట్రాక్ట్ వ్యవసాయం చేశారు. విత్తనాలు పండించడం కోసం, లేకపోతే చెరుకు పండించడం కోసం, కూరగాయలు పండించడం కోసం కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఆ ఒప్పందం మేరకు పంట పండించే వాళ్ళ కంపెనీకి అమ్మేవాళ్ళు. అట్లాంటప్పుడు నష్టం జరిగితే కాంట్రాక్ట్లో ఉన్న నియమాల ప్రకారం ఆ సంబంధిత ఆర్బిట్రేషన్కి వెళ్ళటమో ఇతరత్ర నష్టపరిహారం పొందొచ్చు. ఇవి కాకుండా ఎప్పుడైనా సరే సివిల్ కోర్టులో కేసు వేసుకొని కూడా నష్టపరిహారం అడిగే అవకాశం రైతుకు ఉంటుంది. ఇవన్నీ వేరు మార్గాల ద్వారా నష్టపరిహారం కోరడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా కూడా నష్టపరిహారం అడగవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పారు. ఇక 2వ మాట ఏమన్నారంటే రైతు ఇది కమర్షియల్ పర్పస్గా మనం అనటానికి వీల్లేదు. రైతు తన జీవనోపాధి కోసం, తను లైవ్లీవుడ్ కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా తను పండిస్తున్న పంట కాబట్టి దీన్ని మనం కమర్షియల్ యాక్టివిటీగా చూడటానికి వీల్లేదు. అది కమర్షియల్ యాక్టివిటీ కానప్పుడు రైతు విత్తనాలకు నష్టపరిహారం అడగడానికి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వెళ్ళడానికి వీలుంటుంది అని ఈ నేషనల్ సీడ్ కార్పొరేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జస్టిస్ సింఘవి గారు చాలా కేటగారికల్గా సుప్రీంకోర్టు పేర్కొన్నారు. ఇక 2వ కేసు ఈ సంవత్సరంలో వచ్చింది. ఇది ఇంకొక రాష్ట్రం నుంచి. దాంట్లో సఫేద్ మొగ్లీ అనేది ఒక ఆయుర్వేదిక రకమైన విత్తనాలు అనుకుంటాను. ఈ విత్తనాలని ఒక మహిళా కౌలు రైతు ఒక కంపెనీతోటి సఫేద్ మస్లీ అంటారు దీన్ని. సఫేద్ మస్లీ అనేది ఒక రకమైన ఆయుర్వేదిక లక్షణాలు ఉన్న పంట. దీన్ని కొన్ని మందుల తయారీలో కూడా వాడతారు. ఆ కంపెనీతో ఒక ఒప్పందం జరిగి ఈ మహిళా చిన్న రైతు తన పొలంలో ఈ విత్తనాలు నాటింది. ఆ కంపెనీ ఒప్పందం మేరకు ఆశించిన మేర పంట రాలేదు, నష్టం జరిగింది. నష్టపరిహారానికి వెళ్తే కంపెనీ ఏమంటుందంటే ఈ కేసులో మీరు ఆర్బిట్రేషన్కే వెళ్ళాలి, ఒప్పంద ప్రకారం కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళడానికి వీలు లేదు అని అంది. అయినా కన్జ్యూమర్ ఫోరం, డిస్ట్రిక్ట్ ఫోరము, స్టేట్ ఫోరము, నేషనల్ ఫోరం ఈ మహిళా కౌలు రైతుకు అనుకూలంగా తీర్పిచ్చింది. అది కూడా సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో మళ్ళీ 2012లో ఇచ్చిన తీర్పుని యథాతథంగా ఒప్పుకుంటూనే ఇట్లనే కన్జ్యూమర్ అవుతాడు, రైతు నష్టపరిహారం పొందొచ్చు అని చెప్పుకుంటూ నష్టపరిహారం 25,000 కట్టిస్తూ ఒక మాట సుప్రీంకోర్టు ఏమన్నదంటే రైతులు కన్జ్యూమర్ ప్రొటెక్షన్లో వెళ్తే కొంత నష్టపరిహారం పొందే అవకాశం ఉంది, ఇతర చోట్ల లేదు. ఈ చిన్న రైతుల్ని ఈ పెద్ద కంపెనీలు ఈ కేసులు పెట్టి కింద నుంచి పైదాకా కోర్టుల చుట్టూ తిప్పటం అన్యాయము. ఈ నష్టం జరిగితే కన్జ్యూమర్ ఫోరం కింద వాళ్ళకి నష్టపరిహారం వచ్చేట్టుగా చూడాలి.
ఈ రైతులు కనుక ఇలా చేయకపోతే దేశంలో 70-80% మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి పెద్ద కష్టం ఏంటంటే సరైన విత్తనాలు దొరకకపోవటం, కొనుక్కున్న విత్తనాలు అంతంత డబ్బు పెట్టి కొన్న విత్తనాలు ఇప్పుడు రేట్లు పెరిగిపోతున్న విపరీతంగా, అంత డబ్బు పెట్టి కొన్న విత్తనాలు కనుక నష్టం జరిగితే కన్జ్యూమర్ ఫోరం పోయి నష్టపరిహారం తెచ్చుకోకూడదు అనటం భావ్యం కాదు. కంపెనీలు కూడా ఈ చిన్న రైతుల్ని ఇట్లా కోర్టుల చుట్టూ పెట్టి తిప్పి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు వారు తీర్పు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఇప్పుడు పాత వినియోగదారుల చట్టం 1986 ప్రకారమైన, కొత్త వినియోగదారుల చట్టం 2019 ప్రకారమైన రైతులు తమ కొనుగోలు చేసిన విత్తనాలకి ఆశించిన మేరకు పండకపోతే నష్టపరిహారం కోసం జిల్లా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళటానికి పూర్తి హక్కులు ఉన్నాయి. ఇది ఇప్పుడు స్పష్టమైపోయింది, ఇంకా ఏ అనుమానం లేదు. ఇంకా ఈ అనుమానాన్ని ఇంకొక నివృత్తి ఏంటంటే, ఇది సుప్రీంకోర్టు వారు చెప్పడం మాత్రమే కాదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త విత్తనాల చట్టం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. కొత్త విత్తన చట్టం యొక్క ముసాయిదా ఇప్పుడు తయారైంది, ఇంకా చట్టం కాలేదు, చట్టం చేసే ప్రయత్నం జరుగుతుంది. ముసాయిదా చట్టంలో కూడా స్పష్టంగా ఒక క్లాజ్ ఏమని పేర్కొంటారంటే, ఒకవేళ విత్తనాలకి నష్టం జరిగితే ఆశించిన మేర దిగుబడి రానట్లయితే నష్టపరిహారం కోసం రైతు కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు అని విత్తన చట్టంలో రాస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? కన్జ్యూమర్ ఫోరం ప్రకారము రైతు కన్జ్యూమర్ అవుతాడు, నష్టం జరిగితే నష్టపరిహారం పొందొచ్చు. ఇప్పుడు ఏ రైతైనా సరే తను కొనుగోలు చేసిన విత్తనాలు ఆ కంపెనీ చెప్పినంత మేర దిగుబడి రాకపోయినట్లయితే, ఆ దిగుబడి తగ్గినా, విత్తనాలు మొలకెత్తకపోయినా, విత్తనాల యొక్క నాణ్యత తక్కువన్నా, ఏ విధంగా ఆ విత్తనాల వల్ల రైతుకి నష్టం జరిగినా సరే 4-5 పరిష్కార మార్గాలు రైతు దగ్గర ఉంటాయి. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా, ఒకటి విత్తన చట్టం కింద సీడ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. మొక్క రకాలు రైతు హక్కుల చట్టం కింద మీరు కొనుగోలు చేసిన విత్తనం కనుక అక్కడ రిజిస్టర్డ్ విత్తనం కనుక అయ్యి ఉంటే, రిజిస్టర్డ్ రకం కనుక అయ్యి ఉన్నట్లయితే ఆ చట్టం కింద నష్టపరిహారం అడగవచ్చు. మీకు కంపెనీతో ఏదైనా అగ్రిమెంట్ కనుక ఉంటే ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆర్బిట్రేషన్కో మరొక మార్గం అగ్రిమెంట్ లేదుంటే దాని ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. సివిల్ కోర్టుకు వెళ్ళి ఒక దావా వేయడానికి ఉంటుంది. వీటన్నిటితో పాటుగా ఇప్పుడు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కొత్త చట్టం సెక్షన్ 35 ప్రకారం జిల్లా కన్జ్యూమర్ ఫోరంకి మీరు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైతు వ్యక్తిగతంగా తనన్నద కంప్లైంట్ చేయొచ్చు. ఆ ఊళ్ళో ఇంకో ఒక 4-5కో 10 మందికో 30 మందికో రైతులకి అదే నష్టం కనుక జరిగితే ఈ 10-20 లేదా 30-40 మంది రైతులు అందరూ కలిసి ఒక గ్రూపుగా కూడా కలిసి ఒకటే దరఖాస్తు పెట్టడానికి అవకాశం ఉంది. లేదా ఎవరైనా వినియోగదారుల సంస్థ, ఆర్గనైజేషన్, ఒక ఎన్జిఓ కావచ్చు, ఒక వినియోగదారుల సంఘం కావచ్చు, రిజిస్టర్డ్ బాడీ ఏదైనా ఉంటే ఆ గ్రామంలో, ఆ జిల్లా వాళ్ళు, ఆ రిజిస్టర్డ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ కూడా రైతుల తరపున జిల్లా ఫోరంలో దరఖాస్తు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు వెళ్ళాల్సింది జిల్లా ఫోరంకి దరఖాస్తు పెట్టడం. జిల్లా ఫోరంకి దరఖాస్తు పెట్టాలంటే ఏమేమి కావాలి మన దగ్గర? ఒకటి, మనం పెట్టే దరఖాస్తు. దాంతోపాటుగా మీరు విత్తనాలు కొన్నట్టుగా ఉన్న రసీదు ఉండాలి. 2, ఈ రసీదు ఒకటి, దాంతోపాటుగా వీలైతే మీరు కొనుగోలు చేసిన డబ్బానో ఆ ప్యాకెటో ఉంచుకుంటే ఇంకా మంచిది. లేకపోయినా కేసు వేయొచ్చు, కానీ అది ఉంటే మంచిది. ఇక 3వది, మీరు వేసిన కొన్ని విత్తనాలన్నా దాచిపెట్టుకొనన్నా ఉండాలి. మీరు ఏదైతే విత్తనాలు కొని నాటుతారో వాటిలో ఒక గుప్పెడు విత్తనాలు మీరు తీసి పెట్టుకున్నట్లయితే ఇప్పుడు వీటిని కన్జ్యూమర్ ఫోరంకి సబ్మిట్ చేస్తే ల్యాబ్ టెస్ట్కి పంపడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా విత్తనాలన్నా ఉంచుకోవాలి. విత్తనాలు లేకపోయినా సరే పంట నష్టం జరగానే మీరు కంపెనీ కన్నా ఇన్ఫామ్ చేయాలి. కంపెనీ ప్రతినిధి వచ్చన్నా ఇన్స్పెక్షన్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. లేదా ఆ మండలం యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్కి రిపోర్ట్ చేయాలి, నష్టం జరిగింది, ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి. ఈ 2 జరగకపోయినా కన్జ్యూమర్ ఫోరంకు కేసు వేసినప్పుడు కన్జ్యూమర్ ఫోరం వాళ్ళే ఒక ఎక్స్పర్ట్ని నియమించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎక్స్పర్ట్ అయినా వచ్చి పంట చూస్తాడు. సో ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనీసం ఆ రసీదు అయితే ఉండాలి, మీరు కొన్నట్టుగా సాక్ష్యం ఉండాలి కదా. 2, వీలైతే ఆ డబ్బా ఆ ప్యాకెట్ దాచుకోవాలి. వీలైతే కొన్ని విత్తనాలు కూడా ఉంచుకుంటే మంచిది. ఇక తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ రిపోర్ట్ కానీ, ఎక్స్పోర్ట్ రిపోర్ట్ కానీ, ఆ కంపెనీ ఆఫీసర్ ఇచ్చే రిపోర్ట్ కానీ దీంతో పాటు వెళ్ళాలి. లేదా అక్కడికి వెళ్ళినప్పుడైనా కన్జ్యూమర్ ఫోరం అయినా ఎక్స్పర్ట్ రిపోర్ట్ని కాల్ఫర్ చేస్తుంది. ఇట్లా వేసిన తర్వాత జిల్లా కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఈ పలానా విత్తనం కంపెనీ చెప్పిన దాని ప్రకారం ఏ పొలంలో అయితే వేస్తున్నారో అక్కడున్న వాతావరణ పరిస్థితుల మేరకు ఎంత దిగుబడి వస్తుందని కంపెనీ చెప్పింది, లేదా విత్తనం అమ్మిన సంస్థ చెప్పింది. అంత దిగుబడి వచ్చిందా రాలేదా?
నష్టం జరిగినట్లయితే ఆ నష్టాన్ని నిర్ధారణ చేసి తగిన నష్టపరిహారాన్ని ఆ సంస్థ నుంచి కన్జ్యూమర్ ఫోరం ఇప్పించే పూర్తి అధికారాలు ఈ కన్జ్యూమర్ ఫోరంకు ఉంటాయి. దరఖాస్తు రాగానే ఆ సంబంధిత కంపెనీ ప్రతినిధులకు కానీ సంస్థకు కానీ నోటీసులు వెళ్తాయి. వాళ్ళ వాదనలు వింటారు. ఒక ఎక్స్పోర్ట్ని నియమించాల్సి వస్తే ఒక ఎక్స్పోర్ట్ నియమించి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్, సీడ్ ఎక్స్పోర్ట్లు వాళ్ళతో రిపోర్ట్ తెప్పించుకుంటారు. దాని ద్వారా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇలా జిల్లా కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు తీర్పు ఇవ్వటానికంటే ముందుగా ఈ కేసుని మధ్యవర్తుల ద్వారా పరిష్కారం చేయించడానికి ప్రయత్నం చేయాలి. కొత్త వినియోగదారుల చట్ట ప్రకారం జిల్లా కన్జ్యూమర్ ఫోరంలో ఒక మీడియేషన్ సెల్ పెడతారు. అంటే మధ్యవర్తుల ద్వారా పరిష్కారం చేయడం కోసం ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని కన్జ్యూమర్ ఫోరంలో అందుబాటులో ఉంచుతారు. అక్కడ కొంతమంది మీడియేటర్స్ ఉంటారు. కన్జ్యూమర్ ఫోరం ఈ కేసు ఆ మీడియేటర్స్కి పంపిస్తుంది. కంపెనీ సంస్థ ప్రతినిధులతోటి రైతులతోటి చర్చించి వారిద్దరూ ఏదన్నా ఒక నిర్ణయానికి వస్తే, ఏదైనా ఒక నిర్ణయానికి ఒప్పుకున్నట్లయితే ఆ నిర్ణయం మేరకు కన్జ్యూమర్ ఫోరం తీర్పిస్తుంది. ఒకవేళ మీడియేషన్ కనుక ఫెయిల్ అయితే కన్జ్యూమర్ ఫోరం వాళ్ళే ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకొక అంశం కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. విత్తనాల ద్వారా నష్టం జరిగిన 2 సంవత్సరాల లోపల మాత్రమే జిల్లా కన్జ్యూమర్ ఫోరంకి దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాలే కాల పరిమితి. 2 సంవత్సరాలు దాటిన తర్వాత దరఖాస్తు పెట్టడానికి వీలు లేదు. కానీ 2 సంవత్సరాల కంటే ఇంకెందుకు ఆలస్యమైందో సరైన కారణాలు కనుక చూపగలిగితే, ఆ కారణాలతోటి కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు ఏకీభవించినట్లయితే 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కేసు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఈ జిల్లా ఫోరం ఏదైతే తీర్పిస్తుందో ఆ తీర్పు మీద రైతులు కానీ లేదా అటు పక్కన సంస్థ కానీ రాష్ట్ర ఫోరానికి, స్టేట్ కన్జ్యూమర్ ఫోరంకి అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. స్టేట్ ఫోరం ఇచ్చిన తీర్పు పైన నేషనల్ ఫోరంకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. నేషనల్ ఫోరం ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. అంటే 4 అంచెల పరిష్కార వ్యవస్థ ఈ చట్టం కింద. డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ ఫోరం, నేషనల్ ఫోరం, సుప్రీంకోర్టు, ఇక్కడ పరిష్కారం జరుగుతుంది. ఈ అన్నిట్లో ఇంకొక అంశం కూడా పెద్ద ఎత్తున వివాదమైంది, చర్చ జరిగింది. దాని మీద చాలా అనుమానాలు ఉండేటి. దీన్ని కూడా సుప్రీంకోర్టు వారు ఇంతకుముందు నేను మాట్లాడిన 2 తీర్పులలో నివృత్తి చేశారు. అదేంటంటే, ఈ 2012లో సుప్రీంకోర్టు వారు తీర్పు వచ్చేంత వరకు కూడా జిల్లా ఫోరంకు వెళ్ళాలి అంటే ఆ విత్తనాలు ఉండాల్సిందే. ఆ విత్తనాలను ల్యాబ్కు పంపాలి. రైతు దగ్గర కనుక కొన్ని విత్తనాలను లేకపోతే ల్యాబ్ టెస్టింగ్ సాధ్యం కాదు కాబట్టి రైతుకి నష్టపరిహారం ఇవ్వడానికి వీలు లేదు అనే వాదనలు కూడా వచ్చాయి కోర్టులలో. కానీ ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏమందంటే, అది చాలా దారుణం. అట్లా రైతు ఉంచుకోవాలని తప్పనిసరి రూల్ పెట్టడం. రైతు ఉంచుకుంటే పర్వాలేదు, వాటిని మీరు ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయండి, ఉపయోగపడుతుంది. రైతు కనుక విత్తనాలు దాచుకోకపోయినా దాచుకోమని మీరు ఇన్సిస్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే రైతాంగం చాలామంది ఈ దేశంలో మెజారిటీ ఎక్కువ మంది రైతులు ఇల్లిటరేట్స్ ఉన్నారు, అవగాహన లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చట్టం తెలియదు. మీ కంపెనీ ప్రతినిధులు మీరో లేదా ఊళ్ళో 4 పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం విత్తనాలు కొనుక్కొచ్చి వేసుకుంటారు తప్ప, కొనుక్కున్న విత్తనాలు అంతంత ధర ఉంటాయి. ప్రతి గింజని వాడుకునే ప్రయత్నం చేస్తారు కానీ దాచుకునే ప్రయత్నం చేయరు. కాబట్టి విత్తనాలు దాచుకోకపోయినా మనం నష్టపరిహారం ఇవ్వచ్చు. మరి విత్తనాలు లేకపోతే ఏం చేయాలి? మీ కంపెనీ ప్రతినిధిన వెళ్ళి ఒక రిపోర్ట్ ఇచ్చుకోవచ్చు. అగ్రికల్చర్ ఆఫీసరు రిపోర్ట్ని తీసుకోవచ్చు. లేదా కన్జ్యూమర్ ఫోరమే ఒక ఎక్స్పర్ట్ని నియామకం చేసి ఆ ఎక్స్పర్ట్ ఇచ్చే రిపోర్ట్ ద్వారా నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకా విత్తన సంస్థ కావాలనుకుంటే ఆ విత్తనాల చట్ట ప్రకారము ఏ విత్తనాలనైతే కంపెనీ అమ్ముతుందో ఆ ఏదైతే బ్యాచ్ సీడ్స్ ఆ సంవత్సరం అమ్ముతారో అందులోకి వెళ్ళి కొన్ని విత్తనాలని దాచిపెట్టి ఉంచాలి విత్తన చట్ట ప్రకారం. ఎందుకంటే ఎప్పుడన్నా నష్టం జరిగితే ఇన్స్పెక్షన్ చేయడం కోసం విత్తన చట్టమే చెప్తుంది మీరే కొన్ని విత్తనాలు దాచుకోండి అని. ఎట్లాగో కంపెనీ దగ్గర విత్తనాలు ఉంటాయి కాబట్టి రైతుకు అమ్మిన బ్యాచ్ విత్తనాల యొక్క శాంపుల్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ విత్తనాలనే మీరు డిస్ట్రిక్ట్ ఫోరంకి ఇవ్వండి. వాటిని ల్యాబ్కి పంపించినట్లయితే అవి సరి అయినవి కావా తెలుస్తుంది. ఈ మార్గాల ద్వారా మీరు నష్టం జరిగిందా లేదా చూసుకోవాలి తప్ప రైతే విత్తనాలు దాచుకోవాలని మనం ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇప్పుడు ఆ విత్తనాలు లేకపోయినా మనం నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతుకు కనుక తన విత్తనాల వల్ల నష్టం జరిగితే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం నష్టపరిహారం పొందొచ్చు. అట్లా చాలా కేసులలో రైతాంగం 10,000 రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు కూడా నష్టపరిహారం పొందిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి దృష్టాంతాలు, అలాంటి కేసులు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఎక్కువ మందికి
ఈ విషయం తెలియదు. అంటే కన్జ్యూమర్ చట్టం కింద విత్తనాలు నష్టం పోతే నష్టపరిహారం పొందొచ్చనే విషయం తెలియదు. ఒకవేళ విషయం తెలిసినా కన్జ్యూమర్ ఫోరంకి ఎలా వెళ్ళాలో తెలియదు. దానికి కావాల్సిన లీగల్ సపోర్ట్ దొరకదు. తీరా కన్జ్యూమర్ ఫోరం దాకా పోయిన తర్వాత ఆ విత్తనం వల్ల నష్టం జరిగిందని నిరూపణలో చాలా ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, రైతు మేలు కాంక్షించే ఎవరైనా సరే ఇలాంటి విత్తనాల నష్టం జరిగినప్పుడు వారి వైపు నిలబడి నష్టపరిహారం తెప్పించే ప్రయత్నం కనుక చేస్తే తప్పకుండా చట్టాలలో వెసులుబాటు ఉంది, నష్టపరిహారం వస్తుంది. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు ఇట్లా నష్టపరిహారం తెప్పించాల్సిన పని లేదు. కొన్ని కేసులైనా ఇలా నష్టపరిహారం వస్తుంది అనే విషయం నిరూపణ అయితే ఓ మండలంలో 2 రైతులకి నష్టపరిహారం వచ్చినా రెండోసారి ఇట్లాంటి విత్తన కంపెనీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి, రైతుకి నష్టం జరగకుండా ఉంటుంది. దురదృష్టం ఏంటంటే చట్టం తెలియకపోవటం, ఈ చట్టాన్ని రైతు వీలైనంతగా వినియోగంలో చేయకపోవటం వల్లనే రైతు ఆశించిన మేరకు ఈ చట్టం వల్ల లాభం పొందలేకపోతున్నాడు. రైతులు విత్తనాలకు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి కానీ ఏవి ఉచితాలు కోరుకోవట్లేడు. ప్రతిదానికి డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు. రైతు కోరుకునేది రెండు. రైతు కొనేటప్పుడు నాణ్యమైన వస్తువులు రైతుకు అందాలి. రైతు అమ్మేటప్పుడు ఆ పంట విలువకు తగ్గట్టుగా మార్కెట్లో రేటు రావాలి. ఈ 2 వస్తే చాలు. మిగతా ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా రైతు బాగుపడతాడు, బాగానే ఉంటాడు. దురదృష్టం ఏంటంటే ఈ రోజున్న పరిస్థితుల్లో రైతు కొనుక్కునేటప్పుడు అది విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, నాణ్యమైనవి దొరకట్లేదు. సరసమైన ధరలకు పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ దొరకట్లే. రైతు అమ్ముకోవడానికి పోయినప్పుడు ఆశించిన ధర రావట్లేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని, ఈ పరిస్థితులను మార్చడం కోసం కొన్ని చట్టాలు వస్తున్నాయి. కొన్ని దేశాలలో ఇట్లా వచ్చిన చట్టాలని రైతులు చాలా బాగా వాడుకోగలిగారు, కొంచెం ముందంజ వేయగలిగారు. ఉదాహరణకి అమెరికా లాంటి దేశంలో తీసుకుంటే అక్కడ ఉన్న రైతుల పర్సంటేజే చాలా తక్కువ. ఆ ఉన్న కొద్దిమంది రైతులు కూడా వాళ్ళ చట్టాలని బలంగా వినియోగించుకుంటున్నారు. రైతుల పక్కన చట్టాలు వినియోగించుకునేలా చేయడం కోసం చాలా సంస్థలు పనిచేస్తుంటాయి. అక్కడ ప్రభుత్వం తరపునే వ్యవసాయ చట్టాల మీద ఒక సెంటర్ పెట్టారు, రీసెర్చ్ జరుగుతుంది. మన దేశంలో దురదృష్టవశాత్తు చట్టాలను వాడుకోవటం అనేది సాధారణంగా ఏ వర్గం పూర్తిగా చేయదు. మరీ ముఖ్యంగా రైతుకు వచ్చినట్లయితే రైతులు చట్టాలు చాలా దూరం ఉంటాయి. కానీ ఈ రోజున ఇన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి ఈ చట్టాలను మీరు తెలుసుకోండి, ఆ చట్టాలను వినియోగించుకోండి. ఇప్పుడున్న పరిస్థితులు తప్పకుండా మార్పు వస్తుంది. మీరు నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక ముగించే ముందు అందరికీ ఒక మనవి ఏంటంటే, టీసాట్ ఇది ఒక మంచి ప్రయత్నం చేస్తుంది. రైతులకి సాగు చట్టాలు చెప్పే ప్రయత్నం. నాకు తెలిసి బహుశా దేశంలోనే ఇది ప్రప్రథమమైన ప్రయత్నం. చట్టాల మీద, రైతు చట్టాల మీద అవగాహన కల్పించడం కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, రైతు చట్టాన్ని చెప్పే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి దీన్ని మీరు చూడండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు ఈ సమాచారం చేరేలాగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, వచ్చే వారం మరొక కీలక సాగు చట్టం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.